అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న కరీంనగర్ పోయిండు. కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టిండు. ఇప్పుడు చొప్పదండిలో కూడా రేవంత్ అన్న భారీ బహిరంగ సభ ఆల్రెడీ నడుస్తుంది. రేవంత్ అన్న ఎక్కడికి పోయినా కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడు, కేటీఆర్ను ఉద్దేశించి మాట్లాడు, ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి మాట్లాడకపోతే రేవంత్ అన్నకు పొద్దుపోదు. కేసీఆర్ని తిట్టాలి, లేదా కేసీఆర్ని ఏదో విధంగా విమర్శించాలి, గంతే. కేసీఆర్ ముచ్చట తీయకపోతే రేవంత్ అన్నకి ఇక ఇబ్బందే. ఎందుకంటే రేవంత్ అని అనుకుంటాడేమో, నేను కేసీఆర్ గురించి మాట్లాడితేనే జనాలు అలర్ట్ అవుతారు, జనాలకు ఊపు వస్తుంది, నేను కేసీఆర్ ముచ్చట తీయాల్సిందే అని చెప్పి రేవంత్ అని అనుకుంటాడేమో. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ విచారణకు పోయిండు, రేవంత్ రెడ్డి గురించి ఎక్కడ మాట్లాడలే. ఫోన్ ట్యాపింగ్ విచారణకు పోయిండు, అసలు రేవంత్ రెడ్డి పేరు కాదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి మాట్లాడే ఫోన్ ట్యాపింగ్ అనేటటువంటి అంశాన్ని కేసీఆర్ పట్టించుకుని కూడా పట్టించుకోలేదు, సైలెన్స్కి వెళ్ళిపోయిండు. కేసీఆర్ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పేరు ఏ మీటింగ్లో, ఏ భారీ బహిరంగ సభలో, ఏ ప్రెస్ మీట్లో తీయలే. అసలు రేవంత్ రెడ్డి ఊసే లేదు, రేవంత్ రెడ్డి ముచ్చట తీస్తలేడు. అసలు రేవంత్ రెడ్డిని కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి లెక్క చూస్తలేడు. కానీ రేవంత్ అన్న పొద్దుగాల లేస్తే కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ సాగు కోరుకున్నాడు, కేసీఆర్ ఇష్టానుసారంగా చెప్పుడు, కేసీఆర్ని నిన్న మిర్యాలగూడ సభలో లుచ్చా అని చెప్పి తిడుతున్నాడు, కేసీఆర్ని అరై అంటున్నాడు. వయసులో పెద్ద 72 సంవత్సరాల కేసీఆర్కి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రావడానికి కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి, ఆయనను పట్టుకొని లుచ్చా అది ఇదని చెప్పి ఇష్టానుసారంగా రేవంత్ అన్న నిన్న తిట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. పోనీ ఈరోజు కరీంనగర్లో భారీ బహిరంగ సభ పెట్టిండు, చొప్పదండిలో సభ పెట్టిండు. మరి ఇవాళ ఏమన్నా మాట్లాడినా కేసీఆర్ని ఉద్దేశించి అని చెప్పి ఒకసారి వెరిఫై చేస్తే ఇక చెప్తున్నాడు, దమ్ముంటే కేసీఆర్ని అరెస్ట్ చేయిర్రి, అరెస్ట్ చేయాల్సిందే నువ్వే అరెస్ట్ చేయరంటే ఇక చేసేటోళ్ళు ఎవరు? కేసీఆర్ నిజంగానే తప్పు చేసిండు, కేసీఆర్ నిజంగానే అక్రమాలు చేసిండు, అవినీతి చేసిండు, మరి బయటికి రాలే. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ అని చెప్పి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేసిర్రు. మరి కాళేశ్వరం కమిషన్ కేసీఆరే మొత్తం చేసిండు, మొత్తం కేసీఆర్ వల్లనే మొత్తం కాళేశ్వరంకి సంబంధించినటువంటి ఆ మేడిగడ్డ కూలిపోయిందని చెప్పి ఎందుకో నివేదిక బయట పెట్టలే. సిబిఐకి అప్పయ్యారు ఎందుకు కేసు? మరి తెలంగాణ పోలీసులు ఏం చేసిర్రు? లేకపోతే మీరేం చేసిర్రు? ఫోన్ ట్యాపింగ్ మీరేం చేస్తుర్రు? నిన్న రేవంత్ అన్న చెప్తున్నాడు ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేసీఆర్ అని చెప్పి. ఇంకా సిట్ అధికారులు ఛార్జ్షీట్ వేయలే, ఇంకా సిట్టు విచారణ ఇంకా అయితేనే ఉంది, అప్పటికే ఫోన్ ట్యాపింగ్ అది ఇదని చెప్పి రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఇవాళ బీజేపీకి సవాల్ విసురుతున్నాడు రేవంత్ అన్న, డైరెక్ట్ సవాల్. ఇక అసలు కుమ్మక్కైంది బీజేపీయా కాంగ్రెసా క్వశ్చన్ మార్క్. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైందని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగ్. మరి కుమ్మక్కైంది ఎవరు అనేది మీ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి, దయచేసి కామెంట్ చేయండి. ఇక రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడుకుంటూ వచ్చింది ఇలా సభల, కరీంనగర్ సభల. రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి కరీంనగర్లో ఉన్నటువంటి జనం పరిశాన్ అయ్యారట. ఏం మాట్లాడుతుండన్న, ఏంది ఇట్లా మాట్లాడుతుండే ఏంది అని. ఎందుకంటే కేసీఆర్ మొత్తం కాళేశ్వరం కూల్చేసిండు, కథం చేసేసిండు, కేసీఆర్ వల్ల కాళేశ్వరమే ఆగమైపోయిందని చెప్పినటువంటి రేవంత్ అన్ననే ఇలా కేసీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పి మోదీకి చెప్తున్నాడు, బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాడు, మీకు దమ్ముంటే ఫస్ట్ కేసీఆర్ని అరెస్ట్ చేయరు, కేటీఆర్ని అరెస్ట్ చేయరు అని చెప్పి. మరి ఇప్పుడు ఫార్ములా ఈ రేసింగ్ కేసు విషయంలో కూడా బీజేపీ అరెస్ట్ చేయాలన్నా కేటీఆర్ను? మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? అన్ని బీజేపీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడు వీళ్ళకి అరెస్ట్ చేసుడు శాతగాక వీళ్ళు బీజేపీకి అప్పచెప్తారు, అంటే కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్తారు. వీళ్ళు అరెస్ట్ చేస్తే వీళ్ళ మీదకి వస్తుందేమో. అదే కేంద్ర ప్రభుత్వం ఒకరు అరెస్ట్ చేయకపోతే, ఇప్పుడు చూడు నేను లాజిక్ ఏం జరుగుతుందో మీకు చెప్తా, అర్థమయ్యేటట్టు చెప్తా, మీరు మొత్తం వీడియో చూడుర్రి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, షేర్ చేయరు, లైక్ చేయరు, మీ ఆస్తులేం అడుగుతున్నాయి లైక్ కొట్టుర్రి. రైట్గా టాపిక్లోకి పోతే అన్న కరీంనగర్లో మాట్లాడినటువంటి మాటలు ఇనూర్రి, జోరుగుంటాయి. స్టార్ట్ చేయన్న. జాతీయ అధ్యక్షుని, హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న ఈ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి నేను సూటిగా అడుగుతున్నా, కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చి 1000 కోట్లు కొల్లగొట్టిందని అమిత్ షా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అన్నమాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం మీద కమిషన్ వేసి అవినీతి లెక్కలు తేల్చి వీళ్ళని అరెస్టు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో చర్చ చేసి కేంద్రానికి పంపిస్తే సిబిఐ విచారణ ఈ రోజు వరకు ఎందుకు మొదలు పెట్టలే? మీ మీద ఉన్నటువంటి నమ్మకం అది. ఒక రాష్ట్ర ప్రభుత్వము సిబిఐ విచారణ చేయండి ఓ ప్రతిపక్ష పార్టీ నేతల పైన అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసి కేంద్రానికి పంపితే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చినటువంటి లేఖ పట్టించుకునే పరిస్థితి లేదంటే మీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ ఎట్లుందో మీరే అర్థం చేసుకోరు. సిబిఐ విచారణ ఇప్పటిదాకా స్టార్ట్ కాలేదు, గ్రీన్ పెన్ తోటి ఇవాళ సంతకం కూడా పెట్టలేదు, స్టార్ట్ చేస్తున్నామని చెప్పి. అంటే ఏందన్నట్టు, ఏడబోయింది విచారణ? కాళేశ్వరం మొత్తం స్కామ్ జరిగింది, కేసీఆర్ లక్షల కోట్లు కొల్లగొట్టిండని చెప్పి అమిత్ షా అన్నాడు, మోదీ అన్నాడు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు కదా.
కేంద్ర ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది మొన్న, సెంట్రల్ ఎకనామిక్ రిపోర్ట్, కేంద్ర ప్రభుత్వం నుండి ఎకనామిక్ రిపోర్ట్ వచ్చింది ఒకటి. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినటువంటి దాదాపు 5-6 సంవత్సరాలలో 90 లక్షల కొత్త ఎకరాలకు నీళ్లు బారినాయి. 90 లక్షల ఎకరాలకు నీళ్లు బారించింది కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నుండి. 2.2 కోట్ల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి నీళ్లు బారినాయి. రైతులు చాలామంది కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతోటి పంట పండించారు. అసలు కాళేశ్వరమే పనికిరాని ప్రాజెక్ట్ అని చెప్పి రేవంత్ అన్న గతంలో పొట్టు తిట్టిండు. అదే రేవంత్ అన్న కాళేశ్వరంలోకి వెళ్ళి అలా నీళ్ళు వదులుతలేవా? కాళేశ్వరంలోకి వెళ్ళి అలా నీళ్లు వేరే ప్రాజెక్టులకు పోతలేవా? వేరే డ్యామ్లకు పోతలేవా? వేరే లిఫ్ట్ ఇరిగేషన్స్కి పోతలేవా? మరి కాళేశ్వరమే వేస్ట్ అన్నప్పుడు బంద్ చేయి, మొత్తం బ్యాన్ చేసి పడే కాళేశ్వరాన్ని కూల్చేసే. లేకపోతే ఎన్ని డైలాగులు. కాళేశ్వరం కమిషనర్ని ఏర్పాటు చేసిరు, హరీష్ రావును విచారణ చేసిరు, అధికారులను విచారణ చేసిరు, కేసీఆర్ని విచారణ చేసిరు, ఇరిగేషన్ అధికారులను విచారణ చేసిరు. ఆఖరికి ఏమైంది? ఏం తేల్చలే. ఈ కేసు తీసుకుపోయి సిబిఐ చేతులు అప్పగించారు. సిబిఐకి ఎందుకు అప్పచెప్పిండు అనేది కూడా ఒక పెద్ద కథ ఉంటుంది. అది కూడా మీకు చెప్తా. అన్న దంచుతాడు కదా, దంచుడు మీరు వినాలి ఫస్ట్. దంచు. సమాధానం బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం లేదా? ఉంది. 1000 కోట్లు కొల్లగొట్టిన కాళేశ్వరం, 1,00,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం 3 ఏళ్లలోనే కూలేశ్వరమై కూలిపోతే ఇవాళ సిబిఐ విచారణ కోసం కేంద్ర ప్రభుత్వానికి శాసనసభ సాక్షిగా నిండు సభలో తీర్మానం చేసి సిబిఐ కేసులు పెట్టి కేసీఆర్ ను హరీష్ ను బొక్కలు తొయ్యండి అని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేస్తే 6 నెలలైంది. అతి లేదు, గతి లేదు, సిబిఐ విచారణ లేదు. మరి దేశ ప్రధానమంత్రి అమిత్ షా గారు కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చుకొని 1000 కోట్లు కేసీఆర్ కొల్లగొట్టిందని చెప్పినప్పుడు విచారణ చేసి బొక్కలేమని మీకే కదా మేము అధికారం ఇచ్చింది. మీరు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు? దీని వెనకాల ఉన్న మర్మమేంది, మాయేంది అని చెప్పి నేను బీజేపీలను అడుగుతున్నా. ఫార్ములా ఈ రేస్ పేరు మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టి కేటీఆర్ గారు అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని చర్యలు తీసుకోవడానికి అనుమతి ఇవ్వమని, ఐఏఎస్ ఆఫీసర్ల మీద అనుమతి ఇవ్వమని కేంద్రానికి లేఖ రాస్తే 6 నెలల నుంచి ఢిల్లీలోనే ఆ లేఖ మూలుగుతుంది. ఒక పక్కన కాళేశ్వరం 6 నెలల కాంచెలు ఎప్పుడన్నా అడిగిర్రా? పోనీ ఇప్పుడు 6 నెలల కాంచెల్లి కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐలో దర్యాప్తు చేస్తే సిబిఐ విచారణ స్టార్ట్ చేయలే అన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ ఐఏఎస్ అధికారుల పైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి వీళ్ళు ఫార్ములా ఈ రేసింగ్ గురించి అనుమతులు అడిగితే కూడా వాళ్ళు అనుమతులు ఇవ్వలేదట. ఎక్కడి నుండి? కేంద్రం నుండి. మన 6 నెలల కాంచెలు ఒక్కసారైనా కేంద్రాన్ని అడిగిర్రా? మళ్ళా ఈ విమర్శలు చేయడానికి వస్తాడు అన్న, రెడీగా ఉంటాడు. విమర్శలు చేయడానికి, తిట్టడానికి, వాళ్ళపైన కోప్పడడానికి, వాళ్ళపైన వీళ్ళపైన బటగాల్సి మీదేయడానికి అన్న రెడీ. మరి 6 నెలల కాంచెలు ఒక్కసారి నన్ను అడిగినావా అన్న కేంద్ర ప్రభుత్వాన్ని? ఇవాళ బాగా అడుగుతున్నావు. మొన్న మోదీ కాడికి పోయి కలిసి వచ్చినావు కదా మోదీ సార్ని కలిసి మేము మొత్తం కేంద్ర ప్రభుత్వం నుండి బడ్జెట్ పట్టుకురాబోతున్నాం, కేంద్రం నుండి నిధులు తీసుకురాబోతున్నాం. మొన్న చెప్పిండు ఒక సభలో, ఊకే రేవంత్ రెడ్డి మోదీని కలుస్తున్నా అంటే మాకేం పర్సనల్ ఎజెండాలు లేవు, నేను కావాలని పోయి కలుతలేను, తెలంగాణ కోసం కలుతున్నా. మరి మోదీ దగ్గర పోయి కూర్చొని సార్ మంచిగా సార్ అని అడిగినావు కదా అన్న. మరి ఆ రోజు సార్ మరి కేసీఆర్ సిబిఐ విచారణ ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో కేటీఆర్కు సంబంధించినటువంటి అరెస్ట్ పైన ఎందుకు మీరు ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పి మోదీని అడిగినావా? మోదీని అడిగినావా అన్న? మరి ఎందుకు అడగలే? నరేంద్ర మోడీ దగ్గరికి 2-3 సార్లు పోయినావు కదా రేవంత్ అన్న. మరి అప్పుడు అడిగినావా కేసీఆర్ విచారణ ఏమైంది సార్ అని చెప్పి? మరి అది చెప్పు. నేను మోదీని అడిగినా, మోదీ ఏం సప్పుడు చేయలే అని ముచ్చట కూడా చెప్పు. మరి ఈయన అడిగే పరిస్థితి లేదు. 6 నెలల కాంచెలు సప్పుడే కూర్చున్నాడు. వాళ్ళు ఏం చేస్తారు? ప్రెజర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎంక్వైరీ స్టార్ట్ చేయండి, ఎప్పటిదాకా వచ్చింది, ఏడుదాకా వచ్చింది, ఏం కథ అని చెప్పి చెప్తే ఎంబడ పడితే అప్పుడు స్టార్ట్ చేస్తారు. మేము ఏం లేదు, కాళేశ్వరం ఏమైంది సార్ అంటే రిపోర్ట్ ఇచ్చేసినాం, కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చేసినాం రిపోర్టు. సిబిఐ విచారణ జరుగుతుంది. ఎక్కడ జరిగింది మరి సిబిఐ విచారణ? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఫార్ములా ఈ రేసింగ్ ఏమైందంటే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాసినాము, వాళ్ళ అనుమతులు ఇచ్చుడుతోనే స్టార్ట్ చేస్తాం. వాళ్ళు ఇయ్యరు, మీరు చెయ్యరు. ఇక పైగా కేటీఆర్ స్కామ్ చేసిండు, కేసీఆర్ స్కామ్ చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, దందా చేసిండు. అది రుజువయ్యే పరిస్థితి లేదు. ఆరోపణలే. నోటికి ఎంతో తంత వాగాలి, ఎంతో తంత మాట్లాడాలి. దానికి ఒక పత్తా ఉండదు, కథ ఉంటుంది, దానికి ఒక లెక్క ఉండదు. చెప్పుడు మాత్రం చెప్పాలి అంతే. ఇంకా చూడుర్రి ఇంకెన్ని చెప్తాడో. ఫార్ములా ఈ రేసు కార్ల కుంభకోణంలో కార్ పార్టీ కేటీఆర్ ను కాపాడుతున్నది బీజేపీ వాళ్ళు కాదా? ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ బంధం రేపు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఉంటది. ప్రత్యక్షంగా పరోక్షంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు సహకరించుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని గూడుపుటాన్ని చేస్తున్న మాట వాస్తవం కాదా? అయితే నేను చెప్తా. ఒక అన్న సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది, చూసిరో లేదో. ఒక అన్న ఫోన్ మాట్లాడుకుంటూ ఏడుస్తున్నాడు. ఏమనంటే ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిండు,
ధర్మపురి అరవింద్ డమ్మీ క్యాండిడేట్స్కి టికెట్ ఇస్తున్నాడు. ఈ డమ్మీ క్యాండిడేట్స్ అందరూ కూడా ఓడిపోతారు, వీళ్ళు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్దన్న పాపం ఆయన టీషర్ట్ వేసుకునే ఉన్నాడు. ఆయనకు టికెట్ రాదు, ఏదో అసంతృప్తితో అసహనంతో మాట్లాడుతున్నాడు, కోపంతో ధర్మపురి అరవింద్ కూడా తిట్టిండు. తర్వాత మేము ఏందో చూపిస్తామని కూడా ఆయన మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎవరు కుమ్మక్క అయినట్టు? డమ్మీ క్యాండిడేట్లకు టికెట్ ఇస్తున్నారు అని చెప్పి ఈ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే మాట్లాడుతున్నారు. డమ్మీ క్యాండిడేట్కు టికెట్ ఇస్తున్నారు, కావాలనే ఒక వర్గానికి టికెట్ ఇస్తున్నారు అని చెప్పి జీవన్ రెడ్డి చెప్తున్నాడు. జగిత్యాలలో పెద్ద పంచాయతీ నడుస్తుంది. జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రచారం చేస్తలేడు. ఇండిపెండెంట్ అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ లీడర్ ప్రచారం చేసేటటువంటి పరిస్థితి. ఈ రేవంత్ అన్న ఈ డైలాగులు కొట్టుడేంది? మళ్ళా ఏదో చేసిన భూకంపం బదలని చేసి ఒక 2-3 రోజుల్లో మన ఆఫీస్ సెట్ అవుతుంది. నేను కొద్దిగా ఇంట్లో నుండి వీడియో చేస్తున్నా, సో డిస్టర్బెన్స్ ఏమన్నా వస్తే దయచేసి నన్ను క్షమించండి. రైట్గా రేవంత్ అన్నకి సంబంధించిన వ్యవహారం ఒకసారి చూడండి. ఇలా నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎన్నికల ఓట్ల లోపల కాళేశ్వరం కుంభకోణం మీద హరీష్ని కేసీఆర్ ను సిబిఐ అరెస్టు చేయాలి. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ అరెస్టు చేసిన తర్వాతనే బీజేపీలు తెలంగాణ రాష్ట్రంలో ఓట్లు అడగాలి. మీ కుమ్ముక్కు రాజకీయాలు, మీ ఫెవికల్ బంధం రాజకీయాలు తెలంగాణ సమాజం గమనిస్తలేదని మీరు అనుకుంటే మీ అమాయకత్వమే అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అందుకే ఇవాళ సూటిగా అడుగుతున్న బీజేపీ నాయకులు, అడుగు మీ జాతీయ అధ్యక్షుడు వస్తే అనా పైసా వేడు గాడిద గుడ్డు తీసుకొస్తాడు. ఈ రోజు అవినీతి మనం ఢిల్లీ పోయి ఏం పట్టుకొచ్చినావు ఇప్పటిదాకా చెప్పు? నువ్వు 2 సంవత్సరాలల్లా దాదాపు 60 సార్లు ఢిల్లీ పోయినావు కదా. నువ్వు ఏ కోడిగుడ్డు పట్టుకొచ్చినావు అన్న? కోడిగుడ్డు పైన ఈగలు వీకినావు పై ఏం చేసినావు అన్న? ఏం చేసినావు అన్న? నువ్వు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయినావు అన్న? ఏం చేసినావు చెప్పరాదు? మీ రాజకీయ భాషలోనే మీరే అంటారు కదా, కోడిగుడ్ల పైన ఈకలు వీక్తుర్రా, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు పోయారు అంటారు కదా. జనాలు కూడా అదే అడుగుతారు, మీరేం చేశారన్న పోనీ చెప్పు. దాదాపు 60 సార్లు ఢిల్లీ పోయినావు, 60 సార్లు ఢిల్లీ పోయి అధిష్టానాన్ని కలిసినావు, మోదీని 2-3 సార్లు కలిసినావు. నువ్వు ఏం పట్టుకొచ్చినావు తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుండి? మోదీతో మాట్లాడి ఏం పట్టుకొచ్చినావు అంటే ఎయిర్పోర్ట్లు పట్టుకొచ్చినాం, ఎయిర్పోర్ట్లు కడుతుర్రు అయిపోతాయి. ఏడైనాయి మరి ఎయిర్పోర్ట్లు? ఏడగచ్చినావు ఎయిర్పోర్ట్లు అంటే? ఎవరు పోతారు ఎయిర్పోర్ట్లో? విమానంలో ఎవరు పోతారు? సామాన్య ప్రజలు విమానంలో పోయేటటువంటి అవకాశం ఉందా? ఇంకేం పట్టుకొచ్చినావు? సరే ఎయిర్పోర్ట్ అంటే ఓకే, ఒక బ్రాండ్ వస్తుంది హైదరాబాద్కి, లేకపోతే నియోజకవర్గాలలో కూడా ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది, ఓకే బాగానే ఉంది. ఇంకేం చేసినావు? కేంద్ర ప్రభుత్వం నుండి ఏం పట్టుకొచ్చినావు? కేంద్రం నుండి రావాల్సినటువంటి నిధులు మొత్తం వచ్చినాయా? మరి ఈ డైలాగులు ఎందుకన్నా? బీజేపీ అధ్యక్షుడు వచ్చిండు, ఏం పట్టుకొచ్చిండు, మరి నువ్వేం పట్టుకొచ్చినావు తెలంగాణకి? చెప్తా అయితే మనం మాట్లాడే ముందు కూడా అవతలోడు కూడా మనల్ని అడుగుతాడు, అవతలోడు కూడా మాట్లాడుతాడు అనుకోవాలన్న. అట్లా అనుకోడు, మనం దంతి వేరేటోడు ఎట్టన్నా పోని అనుకుంటాడు. చెప్పన్నా, బీఆర్ఎస్ వాళ్ళని మీరు కాపాడుకుంటూ మీరు ప్రొటెక్షన్ మనీ తీసుకుంటున్నారు వాళ్ళ దగ్గర. ఇవాళ మీరు కాపాడడానికి వాళ్ళ దగ్గర మీరు మామూలు వసూలు చేసుకుంటున్నారు తప్ప మీరు వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అందుకే మిత్రులారా, తెలంగాణ సమాజాన్ని ఆలోచన చేయమని నేను చెప్తున్నా. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. మీరేం చేసిండ్రని మమ్మల్ని అడుగుతారు. నేను అడగదలుచుకున్న 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఏం చేసిండో లెక్క చెప్పండి. 2 ఏళ్లలో మేము ఏం చేసినామో శాసనసభలో లెక్క చెప్తా. ఒకవేళ మీకు ఈ వేదిక మీద నుంచి 2 ఏళ్లలో మేము ఏం చేసినామో ధైర్యం ఉంటే లెక్క రాసుకోండి. గుండె పగిలి సస్తారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, లెక్క రాసుకోండి అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఏం చేసినావు అన్న చెప్పు. పోనీ 2 నెలల్లో ఏం చేసినావు చెప్పాను ఒక్కసారి చెప్పాను. కొద్దిగా పుణ్యం ఉంటుంది నీకు, చెప్పు. మహిళలకు 2,500 రూపాయలు ఇయ్యలే, 4,000 రూపాయల పెన్షన్ ఇయ్యలే, 2 లక్షల ఉద్యోగాలు ఇయ్యలే, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇయ్యలే, తులం బంగారం ఇయ్యలే, స్కూటీలు ఇయ్యలే, సైకిల్ ఇయ్యలే, మహిళలకు బతుకమ్మ చీరలు మొత్తం రాలే, 500 రూపాయల పంట బోనస్ సగం వచ్చినాయి, సగం రాలే, ఇప్పటిదాకా రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ సగం అయినాయి, సగం కాలే, 500 రూపాయల పంట బోనస్ వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి, లేకపోతే వస్తలేవు, 12,000 రూపాయల కౌలు రైతులకు పైసలు రాలే, 200 యూనిట్ల కరెంట్ వచ్చే కాడ వస్తున్నాయి, లేకపోతే వస్తలేవు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ వచ్చే కాడ వస్తున్నాయి, లేకపోతే వస్తలేవు, డబుల్ బెడ్రూమ్ ఉన్నోనికే వచ్చినాయి, లేనోనికి రాలే, రేషన్ కార్డులు అసలు ఎక్కడెక్కడ ఇచ్చారు అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. ఇవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయన్న? సరే పోనీ నువ్వు 2 సంవత్సరాలలో 2-3 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినావు. ఏ నియోజకవర్గమైన అయినా కొత్త స్కూల్ కట్టినవా, కొత్త కాలేజ్ కట్టినవా, కొత్త హాస్పిటల్ కట్టినవా, కొత్త రోడ్ వేసినవా, కొత్త గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినవా? ఏం కట్టినావు? దుబారా ఖర్చు చేసినావు, మొత్తం దుబారా ఖర్చు. మెస్సీ తోటి దాదాపు 15 కోట్లు పెట్టి మ్యాచ్ ఆడినావు. నువ్వు ఊకే ఢిల్లీ పోవడానికి టిప్పుకు 3 కోట్ల రూపాయల ఖర్చు, అక్కడే దాదాపు 100 కోట్ల రూపాయల ఖర్చు అయింది. తర్వాత నువ్వేదో గ్లోబల్ సమ్మిట్ అని పెట్టినావు, 100 కోట్లు నీళ్ళలో పోసినావు. తర్వాత ఇంకేదో ఇండియన్ సమ్మిట్ అని చెప్పి భారత్ సమ్మిట్ అని పెట్టాం, అక్కడో 15 కోట్లు పోయినాయి. ఏం మాట్లాడుకోవాలి ఇంకా?
లెక్క తీస్తే శాటభారతం ఉందన్న ఇది. నువ్వు పెట్టినటువంటి దుబారా ఖర్చు, పనికిరానటువంటి ఖర్చు, తెలంగాణకు ఉపయోగపడినటువంటి ఖర్చు. వాళ్ళు ఎవరో వచ్చిర్రు మిస్ ఇండియా అని చెప్పి అమ్మాయిలను పట్టుకొచ్చినావు, వాళ్ళని ఆడాయిడే తిప్పినావు బస్సులా. ఆఖరికి ఎవరో సెలెక్ట్ చేసిరు, వీళ్ళు విన్నర్ అని చెప్పి అనౌన్స్ చేసిర్రు. ఒక అమ్మాయి మిల్లా మ్యాగీ ఆమె భయంకరమైన ఆరోపణలు చేసింది. మంత్రులను ఇష్టం ఉన్నట్టు ఇబ్బంది పెట్టిరు, కొంతమంది నన్ను వేసిలాగా చూసిరు, ఇబ్బందికరంగా నన్ను చూసిరు, నాకు మంచిగా అనిపించలేదు అని చెప్పి ఆమె ఎక్కడికో పోయి ఆరోపణలు చేసింది. ఒక ఎంక్వైరీ కమిటీ లేదో కథ లేదు, ఏదో చేస్తున్నాం అన్నాడు, ఆ సప్పుడే లేదు. దాదాపు ఆ మిస్ వరల్డ్ కాంపిటీషన్కి 100 కోట్ల రూపాయల ఖర్చు పెట్టిండు. ఎడబోయినాయి అన్న పైసలు, ఎవరికి ఉపయోగపడ్డాయి అన్న పైసలు? 2 సంవత్సరాలలో భూకంపం బదలు కొట్టినావు అంటున్నావు కదా, ఏం చేసినావు చెప్పరాదు? 2 సంవత్సరాలలో నువ్వు చేసిన కథ ఏందో చెప్పరాదు? ఆ చేవేళ్ళ కాడ యాక్సిడెంట్ అయ్యి దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోయారు బస్సులో. 2 చెల్లెలు చనిపోయారు, 2 అక్క చెల్లెలు ఘోరంగా చనిపోయారు వాళ్ళు. ఆ బస్సు చేవేళ్ళ యాక్సిడెంట్, లారీ మొత్తం మీది పోయి కంకరంతా పడి చనిపోయారు. కారణం ఎవరు? మీరు కాదా? సరే, కేంద్ర ప్రభుత్వం నుండి రోడ్డు రాలేదు అనుకుందాం, రోడ్డు పొడుగు లేదు అనుకుందాం, చేవేళ్ళ రోడ్డు. ఆ గుంతలు పూడ్చాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది. ఆ ఎమ్మెల్యే గడివీక్తుండా? చేవేళ్ళ ఎమ్మెల్యే కాలేయాదేం గడివీక్తుండా? మీ కాంగ్రెస్ పార్టీలోకి చేరలే కాలేయాదే? మరి ఏం చేసిండు ఆయన? గుంతలు ఎందుకు ఊడవలే? నువ్వు చూస్తలేవా? నీకు తెలియదా చేవేళ్ళ రోడ్డు ఎట్లుంటుందో? పక్కన మీ కొడంగల్ కదా, మీకు తెలియదా? 2 సంవత్సరాలలో ఏం చేసినావో తెలిస్తే గుండెలాగి చేస్తున్నాడు. ఏం చేసినావు చెప్పరాదు? నువ్వు చేసింది ఏందో చెప్పు మరి, తెలంగాణకు చెప్పు, తెలంగాణ సమాజానికి చెప్పు. నీ రైతు బంధు, నీ రుణమాఫీ, నీ 12,000 రూపాయల కౌలు రైతులకు పైసలు, నీ 4,000 రూపాయల పెన్షను, నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ ఏడబోయినాయి అన్న. నీ జాబ్ క్యాలెండర్ ఏది? జాబ్ నోటిఫికేషన్ ఏది? సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిన నీ డైలాగ్ ఏది? ఇవాళ అంటున్నాడు 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినామని చెప్పి. మొత్తం అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ లెక్క తయారైంది రేవంత్ అన్న. 70,000 ఉద్యోగాలు ఇచ్చేసినట్టు, అవసరానికి కూడా 1,00,000 కూడా ఇచ్చేసినామంటాడు. కేసీఆర్ హయాంలో వేసినటువంటి నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టి అవి కూడా మేమే ఇచ్చినామని కూడా చెప్తున్నాడు. ఏం చెప్తాం ఇక? కానిస్టేబుల్ ఉద్యోగాలు అంటాడు ఏమన్నా అంటే. విద్యార్థుల కోసం ఈ 2 ఏళ్లలో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు, ఎల్బీ స్టేడియం సాక్షిగా, శిల్పారామం సాక్షిగా ఎన్నో ఏళ్ల నుంచి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద తెలంగాణ ఉద్యమం జరిగితే నియామకాలు మీరు చేపట్టకపోతే ప్రభుత్వంలో 70,000 ఉద్యోగాలు మేము ఇచ్చినాం. 70,000 మంది తలలు లెక్క పెడతా. ఎల్బీ స్టేడియానికి ధైర్యం ఉంటే రమ్మని బీఆర్ఎస్ బీజేపీలకు నేను సవాలు విసురుతున్నా. ఇవాళ మీరు బీసీ ఎస్సీ హాస్టళ్లు ప్రకటిస్తే 5 పైసలు ఇవ్వకపోతే ఎక్కడెక్కడో రూములలో బాత్రూమ్ లేక పిల్లలు కష్టపడుతుంటే 100 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు మంజూరు చేసి 20,000 కోట్ల రూపాయలతోని ఈ రోజు పనులు ప్రారంభించినాం. ప్రారంభిస్తాం కానీ అయితాయా? ప్రారంభించిన పనులు కానీ అయితాయా? అయ్యే అవకాశాలు ఉన్నాయా? ప్రారంభించడు అయితే అవి ఇంకా కాలే, అవుతున్నాయి చిన్నగా అయితే మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అవుతాయి. చెప్పన్నా. లేకపోతే హాస్టళ్లలో చదువుకుంటున్న పిల్లలకు 40% ఈ రోజు మనము వాళ్ళ భోజనానికి రేట్లు పెంచినాం. ఇంకేమైనా ఉన్నదా అన్న మీకు మాట్లాడినీకి? ఇంత అంతన్నా గవర్నమెంట్ హాస్టల్ పరిస్థితి ఏందన్నా? చదువుకున్న విద్యార్థులకు ఎటువంటి బువ్వ పెడుతురన్నా? వాళ్ళ సిచ్యువేషన్స్ ఏందన్నా? చదువుకునే సంబంధించినటువంటి పిల్లలకు గవర్నమెంట్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్లు అయి ప్రాణాలు కోల్పోతురన్నా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తినేటటువంటి భోజనం ఒక్క పూట నీకు పంపుతాను తిను. గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు తాగేటటువంటి నీళ్లు, వాడు కడుక్కునేటటువంటి నీళ్ళు ఒకసారి నీకు పంపుతా చూడు. బురద నీళ్ళు అన్న, మొత్తం తాగలేకపోతున్నారు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో నీళ్లు. దారుణమైన పరిస్థితి ఉంది. కూరగాయలలో ఎలుకలు తిరుగుతున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి కర్రీలో, ఫుడ్ పాయిజన్లు అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు మొత్తం పిల్లలు. పేద పిల్లలు కదా అన్న, మీకు తెలియదు. ఇంకా మా మనవోడు తినే భోజనమే తింటుర్రు అని చెప్పి డైలాగ్. ఇంకా ఇది నేను ఎక్కువ చెప్పనులే కానీ ఇక రియాలిటీ జనాలకే తెలుసు. ఇంకా చెప్పన్నా. శాతం కాస్మెటిక్ ఛార్జీలు పెంచినాం. ఇవాళ ప్రతి విద్యార్థికి పాఠశాలకు వెళ్లే వాడికి రేపటి నుంచి రేపు వచ్చే అకాడమిక్ ఇయర్ లో బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఈ డైలాగులు బంద్ చేయగలి తీసుకున్నాం. ఇవాళ ఇదే చొప్పదండిలో డిగ్రీ కాలేజ్ లేకపోతే నేడుపల్లి సత్యం అన్న మా యువకులు చదువుకుంటారు. డిగ్రీ కాలేజ్ ఇవ్వాలి అంటే ఇవాళ మీకు డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం. ఇదేం కాదు మిత్రులు, పొన్నం ప్రభాకర్ శాతవాహన యూనివర్సిటీ ఉన్నది కానీ లా కాలేజ్ లేదు, ఎల్ఎల్ఎం లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ లేదు అంటే ఈ కరీంనగర్ ప్రాంతానికి లా కాలేజ్, ఎల్ఎల్ఎం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మేము ఇచ్చిన మాట వాస్తవం కాదా? జిల్లాకు యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఖమ్మం జిల్లాకి యూనివర్సిటీ, మన్మోహన్ సింగ్ గారి పేరు మీద యూనివర్సిటీ ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఇవాళ ఒకటొకటిగా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం నేను లెక్క చెప్తా. పిల్లల కష్టాలు తీర్చడానికి చేత విధాల ప్రయత్నం చేస్తున్నాం. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ రైతు రుణమాఫీ
25,35,000 రైతులకు 21,000 కోట్ల రూపాయలు, 2 లక్షల రూపాయలకు లెక్క కట్టి రైతులకు రుణమాఫీ. ఎన్ని రోజులు చెప్తావు ఇట్లా అబద్ధాలు? ఒకసారి మీరు పాత స్పీచ్ చూడుర్రి. 17,000 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసినామని చెప్పి ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు. ఇవాళ 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేసినామని చెప్తున్నాడు. ఒక్కోళ్ళకు కూడా లెక్క తప్పకుండా 2 లక్షల లోపు ఉన్నటువంటి అది 2 లక్షల లోపు ఉన్నటువంటి ఏదైతే రుణాలు ఉన్నాయో మాఫీ చేసిండట. ఏమైనా ఉన్నదన్నా చెప్పనీకి? ఉన్నదా అన్న ఏమన్నా? ఆలోచించాలి కదన్నా, రిపోర్ట్ తెప్పించుకోవాలి కదా. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలు మాఫీ కాక దాదాపు బయట లక్షలాది మంది జనాలు ఉన్నారు, వేలాది మంది జనాలు ఉన్నారు. 20,000 30,000 ఉన్న కూడా రుణాలు మాఫీ కాలే, 50,000 60,000 ఉన్న కూడా రుణాలు మాఫీ కాలే. అట్లా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు బయట జనాలు. అంత చేసేసినాం, భూకంపం బదలైపోయిందని చెప్పి డైలాగులు కొట్టుడు ఎందుకు? 26,000 కోట్ల రూపాయల మాఫీ చేస్తా అని చెప్పారు మీరు. ఎడపోయినాయి మరి పైసలు? 21 కోట్లే అంటున్నావు, మిగతా పైసలు ఎవరు తిన్నాడు చెప్పాలి మీరు. దీనికి సమాధానం చెప్పాలి మీరు. 2 లక్షల కంటే పైన ఉన్నటువంటి పైసలు బ్యాంకులో కట్టండి, ఆ 2 లక్షల రూపాయల మాఫీ కూడా చేస్తామని చెప్పి మీరే చెప్పినారు. మరి ఏమైంది ఇప్పుడు? ఈ డైలాగులు కొట్టుడేంది? ఇంకెంతమందిని మోసం చేస్తారు ఇట్లా? ఈనాడు 9 రోజుల్లోనే 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఈ రోజు వాళ్ళ ఖాతాలలో నగదు బదిలీ చేసింది నిజం కాదా? వ్యవసాయం ఏ రోజు అయిపోయిందా? 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా అకౌంట్లో పడ్డాయా? వచ్చేసినాయా రైతు భరోసా? అందరికి ఇచ్చేసిండట. ఏం చెప్పాలి? ఏమో ఇక ఏం మాట్లాడుతుండో ఏమో. రైతు బంధు వచ్చినా ఒకసారి మీరు అట చెక్ చేసుకోరు. ఇవాళ ఇచ్చేసిండట ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలు. 1,15,000 కోట్ల రూపాయలు రైతుల కోసం ఈ రోజు మనము నగదు బదిలీ చేసినాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం. అదే కాదు, ఆనాడు కేసీఆర్ అన్నాడు, ఒరేసుకుంటే మీరు ఊరేసుకున్నట్టే అని. మిమ్మల్ని మాత్రం ఒరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు. ఆయన ఫామ్ హౌస్ లో 150 ఎకరాల వరి పండిస్తే కావేరి సీడ్సోలు 4,000 రూపాయలకు క్వింటాలు కొన్నారు. పేద రైతులకు 2,000 కోసం కొనలేదు, కానీ ఆయన వండించిన పంటకు మాత్రం 4,000 రూపాయలు ఇచ్చారు. నేను అడగదలుచుకున్నా, మనమేమో ఒడ్లు పండించినాం, ఆయన ఏమన్నా బంగారం పండించిందా? ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా. అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం, మీరు వరి పండించండి, సన్న ఒడ్లు పండించండి, గిట్టుబాటు ధరనే కాదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరి ఉత్పత్తి తక్కువైపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు వరి దండిగా వండేది, వడ్లు దండిగా వచ్చేది. రేవంత్ రెడ్డి వచ్చినాక తగ్గిందని చెప్పి ఎకనామిక్ రిపోర్ట్లో వచ్చింది. కేంద్రం నుండి ఒక రిపోర్ట్లో వచ్చింది, చాలా క్లియర్గా రిపోర్ట్. మీరు చూడండి, నేను ఒక వీడియో కూడా చేసిన. కేంద్రం సర్వే చేసిందని చెప్పి ఒక వీడియో చేసిన నేను, అది చూడండి, మీకు అర్థమవుతుంది. దాంట్లో క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటమని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు 2 ఏళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం. ఇవాళ కందులు కొన్నాం, మొక్కలు కొన్నాం, జొన్నలు కొన్నాం. ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం. రైతులకు ఒక భరోసా ఇచ్చినాం. ఒడ్లు మనకిస్తే 48 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం. ఎన్నడైనా ఇట్లా జరిగిందా? ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద, తడి పేరు మీద క్వింటాల్కి 10 కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కిండ్రు తప్ప, గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతోని కుమ్ముక్కై వాటాలు మెక్కిండ్రు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే. ఇవాళ ఎవడైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద, తుత్తి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారో చూడండి. ఈపులు విమానమూతం అవుతాయని మన ప్రభుత్వంలో మస్తు మందుర్రు అన్న, మస్తు మందుర్రు. తాలు పేరు మీద దాదాపు కిలోలు కడిగేసేటోళ్ళు మస్తు మంది దొంగలు ఉన్నారు. వాళ్ళ పని చెయ్యాల పని. మస్తు మందుర్రు. ఇలా నీతులు ఎందుకు చెప్తున్నావు? నీ ప్రభుత్వంలో ఏదైతే లేదని చెప్పి మస్తు మంది దొంగలు చొరబడ్డారు. మొత్తం పంది కొక్కులాగా తింటున్నారు బయట. రైతుల దగ్గర కింటానికి కిలోలు కడిగేస్తారు. అది చూడు ఒకసారి. చాలామంది ఉన్నారు అట్లా. జరిగింది. మిత్రులారా, ఇలా రైతులకు చూడండి, రైతు భరోసా కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు గిట్టుబాటు ధర కావచ్చు, రైతు బీమా కావచ్చు, రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈ రోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం. ఇక మా ఆడబిడ్డలు, మా అక్కలు ఈడనే ఉండు. నేను హెలికాప్టర్ల పైనుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్టల లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుంది. ఇవాళ మా అక్కలు, కెమెరామెన్ అక్కడ చూపి, మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు. ఇంటి ఆయన కూడా సంతోషపడతారు, మా అక్కలందరూ ఇంత మంచిగా అనిపిస్తారు అంటే. ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా, మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెట్టాం,
అయితే వెనక చూపియరు ఇక జనాలు లేరు కాబట్టి ఎవ్వరు లేరు, జనాలు ఖాళీ కుర్చీలు ఉన్నాయి వెనకాల కాబట్టి వెనక చూపియాడు అన్న. మాకు సారే అని చెప్పి ఇవాళ తప్పును ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు. ఆ ఎల్ల బతుకమ్మ సీరియల్ ఇచ్చింది. ఎన్నడన్నా మా అక్కలు కట్టుకున్నారా? అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. బతుకమ్మ సీరియల్ ఆ ఎల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుక్కొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలలో కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించడానికి కట్టిన తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా? మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా ఓ బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది. కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేము ఇచ్చిన ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు. అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు, మొన్న సమ్మక్క సారలమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినామని. నేను అడుగుతున్నా ఇవాళ 2 ఏళ్లలో మా అక్కలే సాక్షి, ఏడన్నా బస్సులు ఎవరన్నా ఒక్క రూపాయి అడిగినరా అక్క? మిమ్మల్ని కిరాయి అడిగినరా అక్క? నిజం చెప్పురే. అడిగితే మీ తమ్ముడు ఫోటో చూపించమని ఆయననే చెప్పిన కదా, కిరాయి పైసలు అయితే మా తమ్ముడు కడతాడు, పట్టణంలో ఉన్నారు తెచ్చుకోపోండి అని చెప్పమన్నానా? 2 ఏళ్లలో ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి 9,000 కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల పైసలు కట్టిన. మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ ఎల్లా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, కొండగట్టుకోవాలన్నా, వేములవాడ రాజన్నను దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందర చేయి చాపాలి మా అక్కలు. అయ్యా నేను రాజన్న దగ్గరకు పోయేస్తా, కొండగట్టుకు పోయేస్తా అంటే ఇంటి ఆయన చెప్పాడు, ఇప్పుడు దసరా పండుగ కదా, దీపావళి పోదు కానీ, లేకపోతే ఉగాది పండుగ పోదు, ఇప్పుడు ఏం తొందర ఉందని. అమ్మగారింటికి పోయేస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుచుకొచ్చింది అమ్మగారింటికి పోయి చూసిరానికి అని అనేటోడు. కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇవ్వకపోతే బస్సులో పోలేని పరిస్థితి. మా అక్కలు మనసులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది. ఇవాళ పరిస్థితి ఎట్లుంది? డైలాగులు ఎన్ని రోజులు చెప్తావు గంతి వస్తుంది. 9,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా. ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు 4-5 వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకరు చేసుకునే వాళ్ళకి. ఇది మేము ఇచ్చింది కాదా? మహిళా సంఘాలు ఇదే డైలాగ్ అన్న కొత్త చెప్పరాదు, తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఒకటొకటిగా పరిష్కరించుకుంటున్నాం. 10 ఏళ్ల నుంచి తెలంగాణ రాష్ట్రంలో నీ పీడ బట్టి నీ చీడ బట్టి సమస్యలు పేరుకపోతే ఒక్కటొకటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఆ ఎల్ల మేము అధికారం ఇచ్చినప్పుడు 70,000 కోట్ల అప్పుంటే 10 ఏళ్లలో 8,11,000 కోట్ల రూపాయల అప్పులు మన నెత్తి మీద మోపిండి అయ్యగారు. పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు, నీ సావు నువ్వు సావని. 8,11,000 కోట్ల రూపాయల అప్పులతోని నాకు అధికారాన్ని చేతులు పెడితే ఏం చెయ్యాలా నాయనా అని దిక్కుదోచని పరిస్థితిలో కన్నోని కాళ్ళు పట్టుకొని ఢిల్లీకి పోయి అడుక్కోనోని అందరి దగ్గర పోయి కూర్చొని ఇవాళ ఒక దారిలోకి పట్టుకొచ్చి ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి తీసుకొచ్చింది. ఒకటొకటిగా అప్పులు కట్టుకుంటూ వస్తున్నాం. అసలుకు మిత్తికే ఆయన చేసిన అప్పులకు మిత్తి కట్టనికనే నెలకు 5-6 వేల కోట్ల రూపాయలు కట్టాల్సి వస్తుంది. సంసారం దివాలా తీపిచ్చిండు, బజార్లో ఇజ్జత్ లేకుండా చేసిండు, సిల్లి గవ్వ ఉట్టకుండా చేసి రాష్ట్రాన్ని ఆడ వాడేసిపోయి ఫామ్ హౌస్లో అనుకున్నాడు. నీ సావు నువ్వు సావుకో. మరి ఇవాళ నువ్వు ₹1 అప్పు చేస్తలేవా అన్న? అంటే ఇప్పుడు ఏంది, కేసీఆర్ అప్పులు చేసిన అప్పులు కట్టుకోవడానికి మేము కూడా అప్పు చేస్తున్నాం చెప్పుకోవడానిక? కేసీఆర్ అప్పు చేస్తే ఏం చేయలేదా తెలంగాణ రాష్ట్రానికి? కేసీఆర్ అప్పులు చేసి 33 కలెక్టర్ ఆఫీసులు కట్టిండు. కేసీఆర్ అప్పులు చేసి 33 కొత్త జిల్లాలు పెట్టిండు. కేసీఆర్ అప్పు చేసి కొత్త మండలాలు తీసుకొచ్చిండు, కొత్త గ్రామ పంచాయతీలు తీసుకొచ్చిండు, కొత్త నియోజకవర్గాలు పట్టుకొచ్చిండు. కేసీఆర్ అప్పులు చేసి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టుకొచ్చిండు. కొత్త రోడ్లు వేయించిండు, కొత్త బిల్డింగ్లు కట్టించిండు, కొత్త దవాఖానలు కట్టించిండు, కొత్త కాలేజీలు కట్టించిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ హయాంలో జరిగినాయి. రియాలిటీ కాదా? ఇవాళ మీరు కూర్చొని అద్భుతంగా సమరాలు చేసుకుంటున్నటువంటి ఏంది ఆ సెక్రటేరియట్ ఎవరు కట్టిర్రు? సెక్రటేరియట్ కట్టింది ఎవరు? 800-900 కోట్ల రూపాయలు పెట్టి కేసీఆర్ కదా సెక్రటేరియట్ అద్దం లెక్క కట్టిండు, అద్భుతంగా కట్టిండు. ప్రజాభవన్ కట్టింది ఎవరు? కేసీఆర్ కాదా? అంబేద్కర్ సంబంధించిన విగ్రహం కట్టింది కేసీఆర్ కాదా? అంత పెద్ద విగ్రహం కేసీఆర్ హయాంలో జరగలే? మరి అంతా మొత్తం అప్పులపాలు చేస్తే గవర్ని ఏడైతుండే? తెలంగాణ కొత్త రాష్ట్రం 70,000 కోట్ల రూపాయలు సరిపోతాయా? 2014 రాష్ట్రం ఏర్పడే 2014 కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు. మరి కొత్త రాష్ట్రం కొత్తగా మరి తెలంగాణని సెట్ చేసుకోవాలంటే అప్పులు కావా? అప్పులు కాకపోతే ఏమవుతాయి? ఇప్పుడు మన ఇంట్లో మనం లోపల సెట్ చేసుకోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి పైసలే ఎంత ఖర్చు అవుతాయి మనకు తెలుసు కదా. కొత్త సంసారం పెడితే ఎన్ని పైసలు అవుతాయి? మన రూమ్ రెంట్ కట్టుకోవాలి, ఫ్రిడ్జు, కూలరు, ఫ్యాను, సోఫాలు, కథ లెక్క చాటభారతం ఉంటుంది కథ. అప్పు చేస్తే అభివృద్ధి కాలే? మరి నువ్వు అప్పు చేసినావు కదా 3 లక్షల కోట్ల రూపాయలు, ఏం చేసినావు అన్న చెప్పు. మరి 3 లక్షల కోట్ల రూపాయలలో నువ్వు చేసినటువంటి కథ ఏందో చెప్పు. ఎన్ని వడ్డీలు కడుతున్నావు, ఎన్ని జేబులు వేసుకున్నావు, ఏం జరుగుతుందో మరి జనకు లెక్క చెప్పు. జనాలకు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి. ఎంతసేపు పొద్దుగాలైతే కేసీఆర్ని తిట్టాలి, ఓట్లు సంపాదించుకోవాలి,
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడానికి ఇదంతా డ్రామా. కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడాలి అంతే. అంటాడు నెల నెల మాత్రం జీతం తీసుకుంటుండు, దానికి మాత్రం ఏం తక్కువ లేదు. వెనకటికో పెద్ద ఆయన చెప్పిండంట, మందేమో ఎప్పటోళ్ళనే మూలు కూడానేమో మున్పటోళ్ళనే అని. మందేం తగ్గలే, మూలు కూడా తగ్గలే. అది అట్లనే ఉంది, ఇది ఇట్లనే ఉంది. కానీ అధికారం ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే రానుపో అని అన్నాడు. బడికి రాకపోతే పిల్లగాని ఈపులు వలగొట్టానే పంతులు. ప్రభుత్వ ఉద్యోగి నౌకరికి పోకపోతే జీతం కట్ చేస్తలేరా? మరి ఇవాళ కేసీఆర్కి ఏం కట్ చేయాలని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాడు, ఒక్కరోజు కూడా ఒక మంచి మాట మాట్లాడు. వస్తే ఏదో ఒకటి శాపనార్థాలు పెట్టిపోతాడు. నువ్వు ఎన్నిసార్లు పెట్టినావు కేసీఆర్ శాపనార్థాలు? కేసీఆర్ ఎప్పుడు శాపనార్థాలు పెట్టిండా? టీవీ9 ఇంటర్వ్యూలో కేసీఆర్ నన్ను తిట్టిరు, విమర్శించరు, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా ఉండాలి, మీకు మంచి అవకాశం వచ్చింది, జనాలకు సేవ చేయండి, 5 సంవత్సరాలు మంచిగా ఉండండి అని చెప్పి మీ మంచి కోరుకున్నాడు కేసీఆర్. రేవంత్ అన్న కేసీఆర్ సాగు కోరుకుంటాడు, కేసీఆర్ని తిట్టుడు, కేసీఆర్ని ఇష్టానుసారంగా విమర్శించుడు, బూతులు తిట్టుడు. నువ్వు చేసే పని నీ సక్కదనం నువ్వు చూసుకో ఫస్ట్. కేసీఆర్ శాపనార్థాలు పెట్టినా? ఇప్పుడు ఎప్పుడైనా పెట్టినా శాపనార్థాలు? రేవంత్ రెడ్డి పేరు తీసి నా కేసీఆర్ ఎప్పుడన్నా? ఎన్ని డైలాగులు ఉంటాయి ఇంకా? నీ అనుభవం అంతా మమ్మల్ని శాపనార్థాలు పెట్టడానికేనా? ఇది తెలంగాణ సమాజం ఎప్పుడు పెట్టిండు? ఒకసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఇవాళ వాళ్ళందరూ కట్టగట్టుకొని మన మీద విషయం జమ్ముతున్నారు. ఓ రోజు తండ్రి, ఓ రోజు కొడుకు, ఓ రోజు అల్లుడు, ఓ రోజు బిడ్డ, ఓ రోజు సడకుని కొడుకు. ఇక సడకుని కొడుకు నుంచి చెప్పాలంటే మిడ్మానేరు ఉందనే ఉంది కాడ రవీందర్ అని ఆ ఊర్లో కొట్లాడినోడు ఉన్నాడు. చివరికి మిడ్మానేర్ల పట్టాలు కూడా వదలలేదయా. రాష్ట్రాన్ని దోసుకున్నదే కాదు, మిడ్మానేర్ల పేదోళ్ళకి ఇచ్చే ఇళ్ల పట్టాలు కూడా సడ్డకుని కొడుకు ఇవ్వలే. ఆ సడ్డ కూడా ఇక్కడ ఇసుక దందాలు ఎట్లా చేసిండో మీకు అందరికీ తెలిసి, చొప్పదండి వాళ్ళు అందరు తెలిసి, నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏదన్నా వదిలినరా, గాలి వదలలే, నీరు వదలలే, ఇసుక వదలలే, రోడ్డు వదలలే, కంకర వదలలే. రాష్ట్రాన్ని మొత్తం గుల్ల చేసి ఇవాళ దోపిడీకి పాల్పడి ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడుగుతామని వస్తారు. అందుకే ఇవాళ మిత్రులారా, అసలు పాయింట్ ఎన్నికలు ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ మంత్రిని కూడా నేనే. 2 ఏళ్లలో రాష్ట్రంలో ఉండే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలకు 17,442 కోట్ల రూపాయలు ఈ 2 ఏళ్లలో ఖర్చు పెట్టినాం. ఇవాళ ఉత్త కరీంనగర్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు మొత్తానికి కలిపి 15 ఉంటే, 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీలు ఉంటే దాదాపుగా 2,778 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క దాని లెక్కలు కూడా ఈ రోజు మన వాళ్ళు నాకు అందించారు. రామగుండానికి 500 డైలాగులు వదుతాయని డైలాగు చల్లగుండా అంటే మీ కౌన్సిలర్ మంత్రి దగ్గర పోయి కూర్చొని ఇల్లు మంజూరు చేయించు. అదే ఇప్పుడు ఏంది నీ డైలాగ్ ఏంది లాస్ట్కి? మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మా వాళ్ళకి ఓటేయ్యి, మంత్రి కాడ కూర్చొని పని చేయించేటోనికి ఓటేయ్యి, ప్రభుత్వంతో కలిసి పని చేసేటోనికి ఓటేయ్యి అంటే ఎవడు పని చేస్తాడు? మరి కాంగ్రెస్ వాడే పని చేస్తాడు, బీఆర్ఎస్ వాడు ఏమన్నా చేస్తాడా? ఇండైరెక్ట్గా మా వాళ్ళకే ఓటేయమని చెప్పనికి వచ్చిండు. అసలు కథ అది, అసలు కథ అది. ఇంకేమైనా ఉంటే చెప్పు, సొల్లు పురాణం ఏమైనా ఉంటే. అదే విధంగా ఇవాళ గుళ్ళ గురించి వేములవాడ మా ఆది శ్రీనివాస్ అన్న నువ్వు రావాలి అన్న. మీడియా మిత్రులారా రాసుకోండి, పాసల నుంచి భద్రాచలం వరకు గోదావరి పుష్కరాల లోపల ప్రతి మందిరాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు ఇచ్చి ఈ మందిరాలను పర్యాటక కేంద్రాలుగా, పుణ్యక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తాం. అటవీ ప్రాంతంలో ఉన్న ఎకో టూరిజం ని కూడా అభివృద్ధి చేస్తాం. నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో. 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిందా? ఒకసారి ఆలోచించి ఇంటికి పోయి మా సురేఖమ్మ, మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే? సోమరిపోతులా, దున్నపోతులా? సమ్మక్క సారలమ్మ దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా, గాలికి తిరుగుతాడు ఊరి మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిందా? అంటే వేములవాడ రాజన్న అయినా సరే, సమ్మక్క సారలమ్మ అయినా సరే, ఇవన్నీ పేదోళ్ళ దేవుడు. నేను ఏమంటున్నా, వాళ్ళ ఇష్టం అది. వాళ్ళు పోతారా పోరా అనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళకి పోబుద్ది అయితే పోతారు, లేకపోతే ఇంటికాడనే మొక్కుతారు. అమ్మ మేము రాలేకపోతున్నాం అమ్మ అని చెప్పి మొక్కుతారు. లేకపోతే వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, పోకపోవచ్చు. రేవంత్ అన్న కూడా కుదిరితే పోతాడు, కుదరకపోతే పోడు కదా. దాంట్లో ఆంబోతేంది, అచ్చోసిన ఆంబోతేంది, గాడిదేంది, ఈ బూతులేంది? అంటే సమ్మక్క జాతరకు పోకపోతే కేటీఆర్ గాడిద అయిపోతాడా? అంటే సమ్మక్క జాతరకు కంపల్సరీ పోవాల్సిందేనా? ఇక పోకపోతే నడవదా? నేను ఏమంటున్నా, ఎవరైనా పోవాలి, మొక్కాలి, దర్శించుకోవాలి. నేను కూడా పోయినా, దర్శించుకున్నా. కానీ కంపల్సరీ పోవాల్సిందే. కుదిరితే పోతారు, కుదరకపోతే పోరు కదా. ఖచ్చితంగా పోవాలనేది రూల్ కాదు కదా. కుదిరితే పోతారు. చాలామందికి పోవాలని ఉంటుంది, కొంతమంది పోలేకపోతారు.
ఆర్థిక పరిస్థితిలో ఇంకోదో పనుండో పోలేకపోతారు. ఇంట్లో సమస్యలో ఇంకోటో కొంత ఇబ్బంది ఉంటుంది. దాంట్లో ఏముంది? కవితకు పోయింది, పోయి వచ్చింది మంచిగా. బీఆర్ఎస్ వాళ్ళు కూడా చాలామంది పోయిర్రు. కేసీఆర్ ఒక్కసారి కూడా పోలేదట. కేసీఆర్ 2 సార్లు పోయిండు సమ్మక్క జాతరకు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ పోయిండు, మేడారం జాతర పోయిండు కేసీఆర్. ఆ రోజు సత్యవతి రాథోడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ పోయిండు. కేసీఆర్ హయాంలో పోలేదని చెప్పి చెప్తున్నాడు రేవంత్ అన్న. పేదోళ్ళ దేవుళ్ళని దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేదు. అందుకే ఇయ్యాల పేదలు కొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళని అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటది. దేవుళ్ళ పైన కూడా రాజకీయాలు చేస్తారా అన్న ఎవరన్నా? రేవంత్ అన్న ఎవరన్నా దేవుళ్ళ పైన కూడా రాజకీయాలు చేస్తారా? వాళ్ళకు కుదరకపోలేదో ఇంకోటో పోలేదు, అంత మాత్రాన దేవుళ్ళు పేదోళ్ళు కాబట్టి అడిగి పోలేదు అంటారు ఎవరన్నా? దేవుళ్ళ పైన కూడా రాజకీయాలు చేస్తావా? ఆఖరికి ఏం చెప్పాలి చెప్పిగా. మరి సీతక్కని ఎందుకో కింద కూర్చోబెట్టినావు? ఆమె దళిత బిడ్డ కాబట్టి కింద కూర్చోబెట్టినావు. ఐ మీన్ ఆమె ఆదివాసీ బిడ్డ కాబట్టి కింద కూర్చోబెట్టినావా? సారీ, ఎందుకు కూర్చోబెట్టినావు? శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెట్టంటే ఆ ఉట్టి తెగిపడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని. ఎక్కడికి పోని 8 ఏళ్ళు ఉంటది మా ప్రభుత్వం. 8 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి నెంబర్ 1 రాష్ట్రంగా, దేశంలోనే అత్యధిక సంక్షేమ పథకాలు చేసి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మేమందరం తీసుకుంటాం. అదే విధంగా కరీంనగర్ లో పెద్ద సమస్య డంప్ యార్డ్ నాకు తెలుసు. అందుకే కరీంనగర్ కి ఈనాడు ఔటర్ రింగ్ రోడ్డు లేదు. హైదరాబాద్ అభివృద్ధి చెంద బండి సంజయ్ గారు, మీరు ఈడుండి మా వాళ్ళని బెదిరించుడు, మా వాళ్ళ మీద రంకెలేసుడు కాదు. బండి సంజయ్ గారు, మీ శాతనైతే కేసీఆర్ పొక్కలు ఏపియండి. మీకు వాళ్ళకు గూడు పుటాని లేదు, చీకట్ల ఒప్పందం లేదు అంటే కేసీఆర్ హరీష్ను కేటీఆర్ను సిబిఐతో నీ బొక్క లేపించినాక నువ్వు మాట్లాడాలి. బండి సంజయ్ గారు, మీరు కార్యకర్త నుంచి వచ్చే తీరు బాగానే ఉంది. మీరు కౌన్సిలర్ ఉన్నోళ్ళు ఎంపీ అయిన బాగానే ఉంది. ఎంపీ అయిన వాళ్ళు కేంద్ర మంత్రి అయిన బాగానే ఉంది. మీ పరిస్థితి బాగానే ఉంది, కిషన్ రెడ్డిది బాగానే ఉంది. మరి కరీంనగర్ మున్సిపాలిటీ పరిస్థితి ఏముంది అని నేను అడుగుతున్నా. ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు. మీటింగ్ పెట్టుడు కాదు. ఇదంతా అంటే రియాలిటీ చెప్తా. ఈ సొల్లు పురాణం అంతా మీరు వినలేరు. ఈ డైలాగులు, ఈ కొత్త డైలాగులు, ఇవన్నీ కథ, ఈ ముచ్చటంతా మీకు అంతా వేస్ట్గా మాట్లాడు. ఆ మాటలు అన్న ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఏదో పనికొచ్చే మాటలు ఏముండే, అన్ని పనికిమాలినటువంటి మాటలే ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నా, రేవంత్ అన్న చెప్తున్నాడు ఏమని, కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాడు, బండి సంజయ్ని కిషన్ రెడ్డిని అడుగుతున్నాడు. అన్న కడిగి పారేస్తుండే ఏమని, దమ్ముంటే కేసీఆర్ని జైల్లో పెట్టరు, కేటీఆర్ని జైల్లో పెట్టరు, హరీష్ రావుని జైల్లో పెట్టరు అంటుండు కదా. మరి అదేందో నువ్వు చేయవచ్చు కదా, నీ ప్రభుత్వమే ఉన్నది, నువ్వే చేయవచ్చుగా ఆ పని, నిరూపించవచ్చు కదా. గవర్నర్ దగ్గరికి పోయి ఒక లెటర్ ఇవ్వచ్చు కదా, మేము కేటీఆర్ అరెస్ట్ చేయబోతున్నాం పర్మిషన్ ఇవ్వండి, కేసీఆర్ అరెస్ట్ చేస్తాం పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పెట్టవచ్చు కదా, ఒక లేఖ పెట్టవచ్చు కదా, ఒక పర్మిషన్ తీసుకురావచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? కారణం ఏంది? ఇప్పుడు రేవంత్ అన్న ఏం చేస్తాడు, నేను గతంలోనే చెప్పిన, ఈయనే ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తాడు. ఫోన్ ట్యాపింగ్ విచారణ ఛార్జ్ షీట్ వచ్చుడుతో సిబిఐకి అప్పచెప్తాడు. మళ్ళీ ఆల్రెడీ కాళేశ్వరానికి సంబంధించినటువంటి విచారణ రిపోర్ట్ వస్తే సిబిఐకి అప్పచెప్పిండు. రేవంత్ అన్న లాస్ట్కి ఏం చెప్తాడు, మేము ఆల్రెడీ సిబిఐకి ఇచ్చేసినాము, మరి సిబిఐ ఎందుకో పట్టించుకుంటలేరు. సిబిఐ పట్టించుకుంటలేరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటయ్యారు. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇక్కడ విచారణ చేసినాం, రిపోర్ట్ అంతా తెరపైకి తీసుకొచ్చినాం, అవినీతి బయట పెట్టినాం, సిబిఐకి ఇస్తే బీజేపీ పట్టించుకుంటలేదు. ఎందుకంటే సిబిఐ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బీజేపీ ఉంది కదా పైన, బీజేపీ పట్టించుకుంటలేరు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేస్తాడు. అప్పుడు ఏం చేయాలి, జనాలు కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కావచ్చు, అందుకే అరెస్ట్ చేస్తలేరేమో అని చెప్పి కాంగ్రెస్ కోటేయాలి. ఈ డ్రామాలో ఉన్నాడన్న, ఈ ప్లానింగ్లో ఉన్నాడన్న. ఇదంతా ఇప్పుడు జనాలకు ఏదో చెప్తున్నాడు, ఏదో అయిపోయింది, మొత్తం బీజేపీ ఒకటే, బీఆర్ఎస్ ఒకటే, వీళ్ళంతా లాలుచి పడ్డరు, కుమ్మక్క అయిపోయారు, ఇవన్నీ డైలాగులు. ఆ విచారణ ఏందో, అరెస్ట్ చేసుడు ఏందో మీరు చేయండి, మీ చేతిలో ఉంది కదా, రాష్ట్ర ప్రభుత్వం మీరే ఉన్నారు. వాళ్ళ మాజీలంతా ఓడిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చేసినటువంటి అవినీతిని బయట పెట్టుర్రి. ఎందుకు బయట పెడతలేరు? అన్నీ అవుతున్నాయి అని చెప్పుడుదట. మీరు చేసింది ఏంది ఇప్పటిదాకా? కేసీఆర్ పైన ఇంకా కోపం పోలే, అట్నే అక్కస్తో ఉన్నాడు. వీళ్ళకి అరెస్ట్ చేసుడు చేత కాదు, కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అరెస్ట్ చేయమని చెప్తున్నారు, ఒక కొత్త డ్రామా. ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీ లీడర్లే పరేషాన్ అవుతారు. ఇట్లుంది. ఇవన్నీ విన్న తర్వాత మీకేమనిపించిందో మీరు కూడా కామెంట్ చేయండి. రైతు బంధు వచ్చిందంటారు, వచ్చిందా లేదా కూడా కామెంట్ చేసేటటువంటి కార్యక్రమం జరిగాయి. ఈ డైలాగులు ఇవన్నీ ఇన్నాయే కానీ అన్ని పాత డైలాగులే. మాట్లాడుకుందాం. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.